బైబిల్లో యేసుక్రీస్తు నేలమీద వ్రాసిన ఒక సంఘటన ఉంది. ఈ సంఘటన యోహాను సువార్త 8వ అధ్యాయంలో వివరించబడింది. సంఘటన వివరణ: ఒకరోజు ఉదయం ధర్మశాస్త్ర పండితులు, శాస్త్రులు మరియు ఫరిసయ్యులు ఒక స్త్రీని యేసు దగ్గరకు తీసుకువచ్చారు. ఆమె వ్యభిచారంలో పట్టుబడింది. వారు ఆమెను యేసు ముందు నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది. ధర్మశాస్త్రం ప్రకారం ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని మోషే ఆజ్ఞాపించాడు. నీవు ఏమంటావు అని అడిగారు. వారు యేసును పరీక్షించడానికి ప్రయత్నించారు. ఆయన ఆ స్త్రీకి దయ చూపితే ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లు అవుతుంది. ఆమెను శిక్షించమని చెబితే ఆయన కరుణకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. యేసు నేలమీద వ్రాయడం. వారు అలా అడిగినప్పుడు యేసు సమాధానం చెప్పకుండా కిందకు వంగి తన వేలితో నేలమీద ఏదో వ్రాయడం ప్రారంభించారు. అది వారు చెప్పినది విననట్లుగా అనిపించింది. వారు పదే అదే ప్రశ్న అడుగుతూ ఉన్నప్పుడు ఆయన లేచి నిలబడి వారితో, మీలో పాపం లేనివాడు ఎవడో అతడే మొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పారు. అలా చెప్పి ఆయన తిరిగి కిందకు వంగి నేలమీద వ్రాయడం ప్రారంభించారు. సంఘటన ముగింపు: ఆయన మాటలు విన్న తర్వాత వారు పెద్దల నుండి చిన్నల వరకు ఒక్కొక్కరుగా నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. యేసు ఆ స్త్రీతో మాత్రమే ఒంటరిగా మిగిలారు. అప్పుడు యేసు ఆ స్త్రీని చూసి, అమ్మా, వారు ఎక్కడికి పోయారు? ఎవరైనా నిన్ను దోషిగా తీర్చారా అని అడిగారు. ఆమె, ఎవరూ లేరు అని సమాధానమిచ్చింది. అప్పుడు యేసు, నేను కూడా నిన్ను దోషిగా తీర్చను, వెళ్ళు, ఇకపై పాపం చేయకు అని చెప్పారు. ఈ సంఘటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం, బైబిల్లో యేసు నేలమీద ఏమి వ్రాశారో స్పష్టంగా చెప్పలేదు. అయితే ఈ సంఘటనలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు: కపటత్వాన్ని బయటపెట్టడం. యేసు నేలమీద వ్రాస్తున్నప్పుడు ఆయన వ్యతిరేకులు తమ పాపాలను గుర్తు చేసుకుని సిగ్గుతో వెళ్ళిపోయారని పండితులు అభిప్రాయపడ్డారు. పాపాన్ని ఖండించకుండా పాపులను క్షమించడం. యేసు పాపాన్ని ఖండించారు, కాని పాపిని కాదు. ఆయన ఆ స్త్రీని క్షమించి కొత్త జీవితం ప్రారంభించమని ప్రోత్సహించారు. ఆవేశాన్ని చల్లార్చడం. యేసు యొక్క ప్రశాంతమైన వైఖరి మరియు నేలమీద వ్రాయడం వారి ఆవేశాన్ని చల్లార్చి తమ పాపాలను గురించి ఆలోచించుకునేలా చేసింది. ఈ సంఘటన ద్వారా ఇతరుల పాపాలను వేలెత్తి చూపకుండా ముందుగా మనల్ని మనం సరిచేసుకోవాలని యేసు బోధించారు.